హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి మేము జగద్గిరి గుట్ట ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం జరిగింది. సో సో జాతరలాగా పెట్టారనమాట. 1 వీక్ వరకు ఉంటుంది జాతర. సో అక్కడికైతే వెళ్ళాము. సో వసంత పంచమి రోజు అక్కడ కళ్యాణం జరిగిందనమాట. కళ్యాణం జరిగిన తర్వాత ఇలా ఎగ్జిబిషన్ పెట్టారనమాట. పబ్లిక్ అయితే చాలానే ఉన్నారు. సో మేము కొంచెం ఎర్లీగా వెళ్ళామన్నమాట. ఎర్లీగా వెళ్ళేసరికి కొంచెం తక్కువనే ఉన్నారు. తర్వాత మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి చాలా రష్ ఉన్నారనమాట. మాకు కొంచెం కష్టం అయిపోయింది, బయటికి వెళ్ళడం చాలా టైం పట్టింది. ఇది వచ్చేసి జగద్గిరి గుట్ట అన్నమాట ఏరియా. ఎవ్రీ ఇయర్ ఇక్కడ కళ్యాణం జరుగుతుంది అండ్ జాతర లాగా జరుగుతుంది అనమాట. సో చాలా బాగుంది జాతర. ఇది గుట్ట మీద టెంపుల్ ఉంటుంది, కింద వచ్చేసి ఎగ్జిబిషన్ పెట్టారనమాట. మనకి నైట్ టైంలో వెళ్తేనే ఆ వ్యూ అనేది మనకి మంచిగా కనిపిస్తుంది. ఆ లైటింగ్స్, ఆ హడావిడి అంతా కనిపిస్తుంది. మార్నింగ్ టైంలో వెళ్తే మామూలుగా దేవుడి దగ్గర దర్శనం చేసుకొని రావచ్చు. నైట్ టైం అయితే మనకి బాగుంటుంది చూడ్డానికి కూడా. మేమైతే లోపల పైకి వెళ్ళి దర్శనం చేసుకొని కిందికి వచ్చామన్నమాట. పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళాము. అక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. అండ్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ కళ్యాణం జరుగుతుంది కాబట్టి చాలామంది వచ్చారు జనాలైతే. ఎవరైనా ఈసారి ఈ ఇయర్ ఎవరైనా మిస్ అయి ఉంటే వెళ్ళండి. ఈ వీక్ అంతా జరుగుతుంది అక్కడ ఎగ్జిబిషన్ లాగా. సో మేమైతే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అన్నమాట వెళ్ళడం. ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. మేము మామూలుగా టీవీలో చూసి వెళ్ళామన్నమాట. మాకు అడ్రస్ కూడా కరెక్ట్గా తెలీదు, మ్యాప్ పెట్టుకొని వెళ్ళాము. సో మేము బయటికి వచ్చేసరికి మొత్తం చీకటి పడిపోయిందనమాట. చీకటి పడిపోయేసరికి ఆ లైటింగ్స్ అన్నీ మంచిగా కరెక్ట్గా కనిపిస్తున్నాయి. ఇంకా జాతర అంటేనే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి. సో మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. మా కన్నయ్య అయితే ఫస్ట్ ఐస్ క్రీమ్తో స్టార్ట్ చేశాడు. తర్వాత స్ప్రింగ్ పొటాటోస్ అని అవని ఇవని అన్నీ తీసుకున్నారనమాట. మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళాము అక్కడికి, మళ్ళీ వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి. ఇంకా ఇయర్లీ వన్స్ జరిగే జాతర అంటే ఒక పెద్ద పండుగలాగా చేసుకుంటారు కొన్ని ఏరియాస్లో. సో ఈ జగద్గిరి గుట్ట ఏరియాలో ఉండే వాళ్ళు కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఇది ఒక ఫెస్టివల్ లాగా భావించి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఏరియా అనే కాదు, వేరే ఏరియాస్ నుంచి కూడా వస్తున్నారనమాట. ఫర్ సపోజ్ మేము వెళ్ళాం కదా, మేము తెలుసుకొని వెళ్ళామన్నమాట. అసలు ఎలా ఉంటుంది, అది ఎలా చేస్తున్నారని చెప్పేసి ఒకసారి విజిట్ చేద్దామని చెప్పేసి మేమైతే వెళ్ళాము. అలానే ఇంకొంతమంది కూడా అలా తెలుసుకొని వస్తున్నారు. సో మాలానే చాలామంది అక్కడికి వచ్చారనమాట. ఒక ఏరియాకి సంబంధించిన వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా వచ్చి బాగా ఎంజాయ్ చేసి వెళ్తున్నారు. సో మా పిల్లలు అయితే ఇక్కడ కొన్ని ఎక్కారనమాట, బాగా ఎంజాయ్ చేశారు. మాకంటే ఎక్కువ వాళ్ళే ఎంజాయ్ చేశారనమాట. ఎప్పుడు ఉండేదైతే ఎప్పుడు రొటీన్గా ఉంటుంది, బట్ ఇయర్లీ వన్స్ జరిగే ఇట్లాంటి జాతరలు అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకని పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళామన్నమాట. సో పిల్లలకు కూడా ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందని చెప్పేసి అలా బయటికి అయితే తీసుకెళ్ళాము. ఆ రోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు, బాగా టైర్డ్ అయిపోయారు. సో మీరు కూడా ఎవరైనా దగ్గరలో జగద్గిరి గుట్ట దగ్గరలో ఎవరైనా ఉంటే ఒక్కసారి అయితే విజిట్ చేయండి. అక్కడ కళ్యాణం జరిగిన విగ్రహాలు కూడా అక్కడ పెట్టారనమాట. ఆ దేవుణ్ణి అయితే దర్శించుకొని రావచ్చు అండ్ ఎంజాయ్ చేసి రావచ్చు పిల్లలతో వెళ్తే. సో ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. ఇంకా ఇవన్నీ మేము తిరిగిన తర్వాత లాస్ట్లో నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను, అది కంపల్సరీగా చూడండి. ఎందుకు అంటే మేము యూట్యూబ్లో బాగా వ్యూస్ ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళనైతే కలిసామన్నమాట. అక్కడ రైడర్ మల్లేష్ యూట్యూబ్ ఛానల్, బాలామణి ముచ్చట్లు అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. పిల్లలు అయితే ఎక్కువగా చూస్తారు ఆ ఛానల్ని. సో మా పిల్లలు కూడా ఆ ఛానల్ వాళ్ళని బాగా ఫాలో అవుతారనమాట.
సో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళని కలిసి వాళ్ళతో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఆ ఫొటోస్ నేను వీడియో ఎండింగ్లో యాడ్ చేశాను. మా పిల్లలైతే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని. సో మేము అక్కడికి వెళ్ళి కలిసామన్నమాట. ఇంట్లో చిన్న పిల్లలైతే మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉండి వాళ్ళని ఫాలో అవుతున్నట్లయితే మీకు అర్థమవుతుంది ఫొటోస్ చూడగానే. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.